హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఫ్లోర్ తెలుగు క్యాండిల్ స్టిక్స్ మాస్టర్ ప్రోగ్రామ్. మనము ఈ క్యాండిల్ స్టిక్స్ మాస్టర్ ప్రోగ్రామ్ లో ఒక క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ యొక్క బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ వరకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కంప్లీట్ గా బేసిక్స్ నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో యాక్చువల్ గా ఫ్రమ్ బేసిక్స్ బిగినింగ్ చేసి అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ లోకి మనం వెళ్దాము. డే బై డే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో అసలు క్యాండిల్ ఏం చెప్తుంది, ఒక క్యాండిల్ మనకు ఏం చెప్పాలనుకుంటుంది, అసలు రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతాయి, దాని వెనుకున్న సైకాలజీ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ప్రోగ్రామ్ లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బాడీ అండ్ విక్స్ ఏం చెప్తుంది, ఆ బాడీ ఉన్న వాటికి ఉన్న కలర్ ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి? ఈ క్యాండిల్ స్టిక్ అంటే మనకి ఈ క్యాండిల్ స్టిక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఒక సెలెక్టెడ్ టైం ఫ్రేమ్ లో ఆ యొక్క ప్రైస్ మూమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మూమెంట్ ని మనకు ఒక విజువల్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసేయడమే మనము క్యాండిల్ స్టిక్ అని పిలుస్తున్నాం అనమాట. ఆ సెలెక్టెడ్ టైం ఫ్రేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ లో నేనేమనుకుంటున్నాను, ఒక 5 minute చార్ట్ అంటున్నాను. అంటే ఇక్కడ క్యాండిల్ చూస్తున్నారా, ఈ క్యాండిల్ కి 5 minute టైం ఫ్రేమ్ లో ఏర్పడిన ప్రైస్ మూమెంట్ ఫర్ దట్ పర్టికులర్ స్టాక్ అవ్వచ్చు, షేర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుంది, 4 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ తెలియజేస్తుంది. అదేంటి? ఫస్ట్ ఓపెన్, సెకండ్ హై, థర్డ్ వన్ లో అండ్ ఫోర్త్ వన్ క్లోజ్. ఈ డేటా పాయింట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు 108 అంటున్నాను, హై ఈజ్ ఈక్వల్ టు 120, లో ఈజ్ ఈక్వల్ టు 105, క్లోజ్ ఈక్వల్ టు 115 అని చెప్పాను అనుకోండి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇలా డేటా అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్న డేటా చూస్తే మనకి ఏమైనా ఇన్సైట్స్ అర్థమవుతున్నాయా? మనకి ఎటువంటి ఇన్సైట్స్ అనేవి అర్థం అవ్వట్లేదు. సో దీన్ని మనము ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మనము ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్? అందుకని చెప్పి ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఓపెన్. ఓకే, అంటే ఈ 5 minute టైం ఫ్రేమ్ లో మనకు ఫస్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ జరిగిందని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ లో అంటే ఏంటి? లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ట్రేడ్. ఇంతకంటే లోగా మనకు ఆ 5 minute లో ట్రేడింగ్ అనేది అవ్వలేదు. నెక్స్ట్ అలా హై అంటే ఏంటి? మనకు ఆ 5 minutes లో జరిగిన హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ అంటే ఏంటి? ఆ 5 minute లో ఎండ్ పాయింట్ అనమాట. అంటే ఇక్కడ ఓపెన్ అయిన క్యాండిల్, ఓపెన్ అయిన ప్రైస్ జర్నీ చేస్తూ వెళ్తూ క్లోజింగ్ దగ్గర క్లోజ్ అయిందని చెప్పి చెప్పుకుంటాం. సో ఈ యొక్క 4 డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్, హై, లో, క్లోజ్, వీటిని ఒక విజువల్ రిప్రజెంటేటివ్ ఫార్మాట్ లో ప్రజెంట్ చేసేదే మనకు క్యాండిల్ స్టిక్. క్లియరా? సో నెక్స్ట్ మనకు ఒక క్యాండిల్ ఎన్ని రకాలు ఉన్నాయని చూద్దాం. సో చూడండి, సో ఓపెన్, హై, లో, క్లోజ్. ఇంకా దీంట్లో మనకు గమనించాల్సింది ఏంటంటే, పైన ఉండే ఒక విక్ లాగా ఉంది చూసారా, దీన్ని అప్పర్ విక్ అని పిలుస్తాము. ఇలా కింద ఉండే విక్ ని మనము లోయర్ విక్ అని పిలుస్తాము. ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఉండే పార్ట్ ఏదైతే ఉందో, ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఉండే బాడీ రియల్ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనము బాడీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. రియల్ బాడీ అంటే ఏంటి? థిక్ పోర్షన్ బిట్వీన్ ఓపెన్ క్లోజ్. ఓకే, ఓపెన్ అంటే ఏంటి? క్యాండిల్ స్టార్ట్ ప్రైస్. క్లోజ్ అంటే ఏంటి? క్యాండిల్ ఎండింగ్ ప్రైస్. హై ఇస్ ద హైయెస్ట్ పాయింట్, లో ఇస్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ దట్ క్యాండిల్. అలానే విక్ అంటే, విక్ ఏం చెప్తుంది? అబౌవ్ అండ్ బిలో ఉండే విక్స్ ఏం చెప్తాయి? ఆ పాయింట్స్ యొక్క హైయెస్ట్ పాయింట్ నుంచి బాడీకి మధ్యలో ఉండే దీన్ని విక్ అని పిలుస్తాము. ఈ విక్ అప్ సైడ్ నుంచి రిజెక్షన్, డౌన్ సైడ్ నుంచి సపోర్ట్ ని మనకు తెలియజేస్తుంటాయి. ఒక్కొక్కటి ఎలా ఉంటుందో మనం క్లీన్ గా డిస్కస్ అనేది చేద్దాం. ఓకే, ఇది మనకు క్యాండిల్ స్టిక్. ఏదైనా సరే క్యాండిల్ స్టిక్ ఫామ్ అవ్వడానికి మనకు కావాల్సిన బాడీ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ని 2 types గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి బుల్లిష్ క్యాండిల్స్, ఇంకోటి వచ్చేసి బేరిష్ క్యాండిల్స్. బుల్లిష్ క్యాండిల్స్ కి బేరిష్ క్యాండిల్స్ కి తేడా ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాటిని మనము కలర్ తో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారంటే దాన్ని మనము బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. గ్రీన్ కలర్ ఉందంటే మనం బుల్లిష్ క్యాండిల్ అని పిలుస్తాం అనమాట. సో బుల్లిష్ క్యాండిల్ కి బేరిష్ క్యాండిల్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, క్లియర్ గా గమనించండి. ఓపెన్ ఎక్కడ జరిగింది? లోయెస్ట్ పాయింట్ చూడండి ఎక్కడ ఉందో, లోయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్. ఏదైనా సరే క్యాండిల్ యొక్క హై పాయింట్ ని మనం
హై అనే పిలుస్తాము, లోని లో అనే పిలుస్తాము. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే బేరిష్ క్యాండిల్ కి బుల్లిష్ క్యాండిల్ కి మనం గమనించే ఓన్లీ డిఫరెన్స్ ఓపెనింగ్ అండ్ క్లోజ్. ఓపెనింగ్ అనేది డౌన్ సైడ్ ఉంటే మనం దీన్ని బుల్లిష్ క్యాండిల్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది గమనించండి ఒకసారి. మార్కెట్ లెవెల్లో ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ కి వెళ్తూ సిగ్నిఫికెంట్ గా అప్ సైడ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది అనమాట. మూమెంట్ అనేది ఎటువైపు ఉంది, మార్కెట్ యొక్క మూమెంట్ అప్ సైడ్ ఉంది. సో ఇది మనకు బులిష్ క్యాండిల్ అని పిలుస్తాము. సో వేరేస్ బేరిష్ క్యాండిల్ లో చూడండి ఒకసారి. బేరిష్ క్యాండిల్ లో ఏం జరుగుతుంది, మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఉంది, అప్పర్ లెవెల్లో ఓపెనింగ్ అనేది చూడొచ్చు. ఓపెనింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిన మార్కెట్ సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ వెళ్ళి ఇక్కడ క్లోజింగ్ అనేది చేసింది, క్లోజ్. సో ఇక్కడ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, మార్కెట్ మూవ్మెంట్ మనకు డౌన్ సైడ్ ఉంది. అంటే ఇందులో బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు అండ్ వేరే బేరిష్ క్యాండిల్ లో సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. సో బయర్స్ యాక్టివ్ గా ఉండి ప్రైస్ అనేది లోయర్ లెవెల్స్ నుంచి అప్పర్ లెవెల్ కి మూవ్ అయింది కాబట్టి మనం దీన్ని గ్రీన్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాము, బులిష్ క్యాండిల్ అని పిలుస్తాము. వేరే బేరిష్ క్యాండిల్ లో ఏంటి, ప్రైస్ అనేది ఒక లెవెల్లో స్టార్ట్ అయ్యి క్లోజింగ్ అనేది ఓపెనింగ్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం బేరిష్ క్యాండిల్ అని పిలుస్తాము. అలానే ఈ యొక్క బేరిష్ క్యాండిల్స్ కి రెడ్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియరా, ఇక్కడ వరకు క్లియర్. ఫస్ట్ ఏంటి, క్యాండిల్ ఓపెన్ హై లో క్లోజ్, విక్స్ ఏం చెప్తున్నాయి, విక్ ఏంటి బాడీ ఏంటి అనేది డిస్కస్ చేసాము. బులిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు క్లియరా. సో చూడండి నెక్స్ట్ అలాగే మెయిన్ ఏంటి, క్లోజ్ అనేది ఎప్పుడైతే ఓపెన్ కంటే అబౌవ్ ఉంటుందో, ఇక్కడ ఏంటి ఓపెన్ చెప్పండి, ఇది ఓపెన్, దిస్ ఈస్ క్లోజ్. సో క్లోజ్ అనేది ఎప్పుడు ఓపెన్ కంటే అబౌవ్ ఉంది కాబట్టి మూమెంట్ పైకి ఉంది కాబట్టి మనం మూమెంట్ అనేది అప్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని బులిష్ క్యాండిల్ అని పిలుస్తాము. వేరస్ బేరిష్ క్యాండిల్ లో క్లోజ్ అనేది ఓపెన్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ ఓపెన్ అవుతుంది, తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యి మార్కెట్ ని లోవర్ లెవెల్స్ కి పుష్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. క్లియర్, ఓకే. సో ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రెడ్ కలర్ కనపడితే సెల్ చేయాలని, గ్రీన్ కలర్ కనిపిస్తే మనం బై చేయాలని కాదు. ఎందుకు, దీనికి ఓన్లీ బులిష్ గ్రీన్ కలర్ ఉందంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని, రెడ్ కలర్ ఉంటే అది వేరే సిగ్నల్ అని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ కలర్ ఒకటే కాదు, ఈ కలర్ లోనే మీకు క్యాండిల్ యొక్క మొమెంటం ఏముంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్, ఇక్కడ ఈ క్యాండిల్ కూడా నాకు గ్రీన్ కలర్ ఉంది, ఈ క్యాండిల్ లో కూడా నాకు గ్రీన్ కలర్ అనేది ఉంది. కానీ ఈ రెండిట్లో నేను ఒక క్యాండిల్ ని స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అంటున్నాను, ఇంకోటి వీక్ బయింగ్ అని చెప్తున్నాను. ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకంటే ఈ యొక్క విక్ అని బట్టి. ఈ విక్ ఏం చెప్తుందో మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ బాడీ ఏం చెప్తుంది, ఇక్కడ మనకు ఇక్కడ ఏముంటుంది, మార్కెట్ స్టార్ట్ అయింది, అప్ సైడ్ వెళ్ళి సిగ్నిఫికెంట్ గా అప్పర్ లెవెల్లో క్లోజ్ చేసింది. అంటే ఓపెనింగ్ అనేది 100 దగ్గర ఉంటే మనకు క్లోజింగ్ అనేది ఎక్కడ ఉంది, 108 దగ్గర ఉంది. సో దిస్ ఈస్ 100, దిస్ ఈస్ 108. ఓకేనా, క్లియరా, 8 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ అనేది ఇక్కడ 100 దగ్గరే ఉంది. క్లియరా, ఓపెనింగ్ 100 దగ్గర ఉంది, బట్ క్లోజింగ్ చూడండి 102 దగ్గర క్లోజింగ్ అనేది ఉంది. కానీ హై ఎంత వెళ్ళింది. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయి బేసికల్ గా. ఒకటి వచ్చేసి నేను స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ అని చెప్తున్నాను, ఇంకొకటి వీక్ బయింగ్ క్యాండిల్ అని చెప్తున్నాను. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో మనం ఏం చెప్పుకున్నాము, ఈ ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఉండేదాన్ని బాడీ అని చెప్పుకున్నాము. క్లియరా, ఈ ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలో ఉండే ప్లేస్ ని రియల్ బాడీ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ రియల్ బాడీ చూడండి ఎలా ఉంది. రియల్ బాడీ అనేది ఇక్కడ మనకు స్మాల్ రియల్ బాడీ అనేది ఉంది. వేరస్ స్ట్రాంగ్ క్యాండిల్స్ లో మనకు బాడీ అనేది లార్జ్ బాడీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, విక్స్ అనేవి ఇక్కడ చూడండి, విక్ యొక్క లెంత్ చూడండి బిగ్ గా ఉంది, అండ్ వేరాజ్ ఇక్కడ విక్ యొక్క లెంత్ అనేది స్మాల్ గా ఉంది. సో ఇలాంటి క్యాండిల్స్ ని స్ట్రాంగ్, విక్ తక్కువగా ఉండి బాడీ లెంత్ అనేది ఎక్కువగా ఉండే క్యాండిల్స్ ని మనము స్ట్రాంగ్ మూమెంట్ క్యాండిల్స్ అని పిలుస్తాము. వేరాజ్ అప్పర్ విక్ అవ్వచ్చు, డౌన్ సైడ్ విక్ అవ్వచ్చు, విక్ అనేది ఎక్కువగా ఉండి బాడీ సైజ్ అనేది తక్కువగా ఉన్న క్యాండిల్స్ ని మనము వీక్ మూమెంటం క్యాండిల్స్ అని పిలుస్తాము. ఓకే, ఈ బాడీకి విక్ కి రిలేషన్ ఏంటి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. నెక్స్ట్ సేమ్ అలాగే బేరిష్ క్యాండిల్స్ కూడా. బేరిష్ క్యాండిల్స్ చూడండి, స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్స్, బిగ్గర్ బాడీ, స్మాలర్ విక్. వేరస్ వీక్ సెల్లింగ్ క్యాండిల్స్ ఎలా ఉంటాయి, విక్ అనేది స్మాల్ గా ఉంటుంది, అప్ సైడ్ డౌన్ సైడ్ మనకి విక్ అనేది హైయర్ గా ఉంటుంది. క్లియరా, క్లియర్. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే బాడీ సైజుని బట్టి విక్ సైజుని బట్టి మనము బాడీ యొక్క రిజెక్షన్ ని, బాడీ యొక్క స్ట్రెంత్ అవ్వచ్చు, మొమెంటం అవ్వచ్చు, రిజెక్షన్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు, నాట్ ఆన్ బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ద బాడీ. క్లియర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్
బుల్లిష్ క్యాండిల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ఇక్కడ చూడండి విక్ అనేది ఫస్ట్ క్యాండిల్ లో చూస్తే బాడీ అనేది ఫుల్ గా ఉంది, విక్ అనేది అసలే లేదు, ఆర్ మైల్యూట్ విక్ అనేది ఉంది. ఇక్కడ ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, అప్పర్ లెవెల్ లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటి, లాంగ్ బాడీ స్మాల్ విక్. దీన్ని మనం వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇవి స్ట్రాంగ్ క్యాండిల్స్, ఇవన్నీ కూడా వీక్ క్యాండిల్స్. ఇక్కడ ఏంటి స్ట్రాంగ్ క్యాండిల్ ఏంటి, మనకు ఓపెన్ అయింది, సమ్వాట్ కిందికి వచ్చింది, మళ్ళీ సిగ్నిఫికెంట్ గా హైయర్ లెవెల్స్ లోకి వెళ్ళింది, కొద్దిగా రిజెక్షన్, స్మాల్ రిజెక్షన్ తీసుకొని చిన్న విక్ అనేది ఏర్పాటు చేసి మనకు క్లోజింగ్ అనేది అప్పర్ లెవెల్ లో చేసింది. సో దిస్ ఆల్సో ఏ స్ట్రాంగ్ క్యాండిల్. క్లియర్. నెక్స్ట్ ఈ క్యాండిల్ లో ఏం జరిగిందో ఒకసారి, వెనక బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాము. ఈ క్యాండిల్ లో ఏం జరిగింది చూడండి, మార్కెట్ అనేది ఒక దగ్గర స్టార్ట్ అయింది, సమ్వాట్ కిందికి వచ్చింది, అప్ సైడ్ వెళ్తూ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత హైయెస్ట్ పాయింట్ ఏర్పాటు చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏమైంది, సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ ని సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ కి మూవ్మెంట్ అనేది చేశారనమాట. ఇక్కడ ఏమైనా కనపడుతుంది మనకి, ఇక్కడ సెల్లర్ అనేవారు కంట్రోల్లో ఉన్నట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, క్లోజ్ అనేది జరిగింది. సో దీన్ని ఏమంటామంటే వీక్ మూమెంటం. స్మాల్ బాడీ ఉంది, లాంగ్ అప్పర్ వీక్ ఉంది. సో మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్. ఈ క్యాండిల్ ఏం జరిగింది, ఓపెన్ అయింది, రిజెక్షన్ జరిగింది, కానీ మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో దిస్ ఈస్ సమ్వాట్ ఫేవరబుల్ టు ద బయర్స్. ఓకే, నెక్స్ట్ అప్పర్ సైడ్ డౌన్ సైడ్ ఈక్వల్ విక్స్ ఉన్నాయి. విక్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ ఈక్వల్ గా ఉంది, అంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఈ క్యాండిల్ లో యాక్టివ్ గా ఉన్నారని మనకు తెలుస్తుంది. క్లియరా. సో విక్ అనేది ఎంత తక్కువగా ఉండి బాడీ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే అంత స్ట్రాంగ్ మూమెంటం అనేది ఆ క్యాండిల్ లో మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విక్స్ అటు ఇటు స్మాల్ విక్ ఉన్నా కూడా ఇలాంటి క్యాండిల్స్ మనం స్ట్రాంగ్ మూమెంటం క్యాండిల్స్ గా ఐడెంటిఫై చేయొచ్చు. వేరే గ్రీన్ క్యాండిల్ లో చూస్తే అప్పర్ సైడ్ విక్ ఎక్కువగా ఉందంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ అనేది ఈ లెవెల్ కి వెళ్ళినప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి డౌన్ సైడ్ పుష్ చేయడం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. క్లియర్. సేమ్ అలాగే బేరిష్ క్యాండిల్స్ లో కూడా మనకు ఫుల్ బాడీ మూమెంటం, వీటిని మొమెంటం క్యాండిల్స్ అని పిలుస్తాము. అలాగే డౌన్ సైడ్ విక్కున్నప్పుడు ఏంటి, ఇక్కడ చెప్పండి, డౌన్ సైడ్ విక్కున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు, స్మాల్ బాడీ లాంగ్ లోయర్ విక్. మార్కెట్ అనేది లోయర్ లెవెల్స్ లోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయ్యి మార్కెట్ ని సిగ్నిఫికెంట్ గా హైయర్ లెవెల్స్ లోకి పుష్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈవెన్ దో బాడీ కలర్ రెడ్ ఉన్నా కూడా మనం ఇక్కడ బయింగ్ స్ట్రెంత్ అనేది గమనించవచ్చు. క్లియర్. సేమ్ అలాగే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు యాక్టివ్ లో ఉన్నారు. ఇది కూడా ఫస్ట్ బయర్స్ యాక్టివేట్ అయ్యారు, నెక్స్ట్ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. ఓకే, ఇది కూడా మనకు ఒక స్మాల్ బాడీ ఉన్నప్పటికీ మనకు సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ని సిగ్నిఫికెంట్ గా చూపిస్తుంది. క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పుకున్నాము స్ట్రాంగ్ మూమెంటం క్యాండిల్స్. లాంగ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మూమెంటం. ఎంత బాడీ సైజ్ ఎక్కువ ఉండి విక్ ఎంత తక్కువగా ఉంటే వాటిని స్ట్రాంగ్ మూమెంటం క్యాండిల్స్ అని చెప్పుకుంటాం. కలర్ అనేది ఆ డైరెక్షన్ ని సూచిస్తుంది. అంటే ఇందులో ఈ క్యాండిల్ లో మనకు బయర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఈ రెడ్ క్యాండిల్ లో మనకు సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు. స్మాల్ బాడీ లో మూమెంటం, ఎంత లో బాడీ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత ఈ డైరెక్షన్ కి అంత సిగ్నిఫికెన్స్ అనేది అంత తక్కువ ఉంటుంది. ఓకే, మనము డిసిషన్ అనేది తీసుకోలేము. క్లియర్. సో చూడండి, అప్పర్ వీక్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్ తో సంబంధం లేకుండా అప్పర్ వీక్ ఉంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, సెల్లర్ కంట్రోల్లో ఉన్నారని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. వేరస్ లాంగ్ లోయర్ విక్ అనేది పెద్దగా ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్ తో సంబంధం లేకుండా మనం ఏం అర్థం చేసుకోవచ్చు, బయర్స్ అనే వాళ్ళు ఈ క్యాండిల్ లో బయర్స్ యొక్క డామినేషన్ అనేది ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్ బోత్ సైడ్ విక్ ఉంటే మనం ఏమని చెప్పుకున్నాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్ బోత్ సైడ్ విక్ ఉంటే ఇక్కడ బయర్ గెలవలేదు, అట్ ద సేమ్ టైం సెల్లర్ కూడా గెలవలేదు. ఎందుకు, అప్ సైడ్ నుంచి రిజెక్షన్ ఉంది, డౌన్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ అనేది 2 క్యాండిల్స్ లో కనిపిస్తుంది. బోత్ ఇక్కడ టై అయినట్టు. వీటిని మనము ఇండెసిసివ్ క్యాండిల్స్ అని కూడా పిలుస్తాము. ఓకే, నో వీక్ క్యాండిల్స్ ని మనం మొరబోజో క్యాండిల్స్ అని పిలుస్తాము. ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ నేమ్ ని బట్టి ఎలా ఉంటుంది అనేది అప్కమింగ్ సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాడీ యొక్క సైజుని బట్టి బాడీ యొక్క సైజు, విక్ సైజుని బట్టి మనం మూమెంటం ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎంత విక్ తక్కువగా ఉండాలి, బాడీ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే మనం అందులో బయింగ్ స్ట్రెంత్ అలా అంత ఎక్కువగా ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, స్మాల్ బాడీ హైయర్ విక్స్ ఉన్నప్పుడు
అందులో డిసిషన్ అనేది రాంగ్ ఉందని, ఈ కలర్ కి మనకు సిగ్నిఫికెన్స్ లేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? అలానే విక్ ఎక్కడైతే విక్ హైయెస్ట్ ఉంటుందో అటువైపు నుంచి రిజెక్షన్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. విక్ లోవర్ విక్ ఉంటే సపోర్ట్ అనేది ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. క్లియరా? క్లియర్. సో నెక్స్ట్ మనకు అప్కమింగ్ సెషన్స్ లో సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ముఖ్యంగా సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లో డోజ్ ప్యాటర్న్స్. డోజ్ అంటే ఏంటి? బాడీ ఉండి అప్ సైడ్ డౌన్ సైడ్ విక్ ఉంటే మనం డోజ్ అని పిలుస్తాము. ఇండెసివ్ క్యాండిల్స్ అని చెప్పుకున్నాము. అలానే హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వర్టెడ్ హ్యామర్, షూటింగ్ స్టార్, మొరబోజ్ క్యాండిల్స్, స్పిన్నింగ్ టాప్, ఇవన్నీ కూడా మనము అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లో ఏం చూద్దాము? డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ లో బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, పియర్సింగ్ ప్యాటర్న్స్, డార్క్ క్లౌడ్ కవర్, ఫీజర్ టాప్ అండ్ ఫీజర్ బాటమ్. క్లియర్? ఈ టాపిక్స్ అనేవి మనం డబుల్ లో డిస్కస్ చేద్దాం. సేమ్ అలాగే ట్రిపుల్ లోకి వచ్చేసరికి ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ లో మనకు మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, 3 వైట్ సోల్జర్స్, 3 బ్లాక్ క్రాస్, 3 ఇన్సైడ్ అప్, 3 అవుట్ సైడ్ డౌన్, 3 అవుట్ సైడ్ అప్, 3 అవుట్ సైడ్ డౌన్. ఈ ప్యాటర్న్స్ అనేవి మనము అప్కమింగ్ సెషన్స్ లో 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ యొక్క కలర్ ని బట్టి మనము బై అండ్ సెల్ డిసిషన్స్ అనేవి తీసుకోకూడదు. క్యాండిల్ స్టిక్ రెడ్ పడితే నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ పడుతుంది అని చెప్పి, లేదా క్యాండిల్ స్టిక్ గ్రీన్ ఉంటే బులిష్ మూమెంటం స్టార్ట్ అయిందని చెప్పి మనం అర్థం చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఫస్ట్ ఏంటి? మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. క్యాండిల్ ఏ లొకేషన్ లో ఫామ్ అవుతుందో చూసుకోవాలి. సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా, ట్రెండ్ అంటే ఏంటి, అప్ ట్రెండ్ ఉందా, బులిష్ ట్రెండ్ ఉందా, బేరిష్ ట్రెండ్ ఉందా, లేక సైడ్ వైజ్ మార్కెట్ నడుస్తుందా అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై డిమాండ్ జోన్స్ లో క్యాండిల్ స్టిక్స్ ఏర్పడితేనే మనకు సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ట్రెండ్ లో మనకు సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. మనకు లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఫాలో అప్ క్యాండిల్ ఉండాలి. మన గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది ఫాలో అప్ లో ఉంటేనే ఆ మూమెంటం కి సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ లో కూడా మనకు కన్ఫర్మేషన్ ఉండాలి. వాల్యూమ్ లో కూడా ఇంక్రీజ్ అనేది ఉండాలి మన డైరెక్షన్ కి. ఓకే, నెక్స్ట్ టైం ఫ్రేమ్. మనం ఏం టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేస్తున్నామో, 5 minutes లో చేస్తున్నామా, 10 minutes లో చేస్తున్నామా, మనం ఇంట్రాడే ప్లేయరా లేకుంటే స్వింగ్ ట్రేడర్సా అనే దాన్ని బట్టి కూడా మీ యొక్క అనాలిసిస్ అనేది చేంజ్ అవుతుంది. క్లియరా? సో క్యాండిల్ స్టిక్స్ ని గుడ్డిగా కలర్ ని బట్టి ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. మనకు క్యాండిల్ స్టిక్ యొక్క కలర్ అనేది మనకు డైరెక్షన్ ని డిఫైన్ చేయదు. క్లియర్? సో నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో మీరు ఈ సెషన్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ ఐడెంటిఫికేషన్, స్ట్రక్చర్, లొకేషన్, కన్ఫర్మేషన్ అండ్ వాల్యూమ్. ఇవి చేసిన తర్వాతే మీరు క్లియర్ గా ట్రేడ్ లోకి అనేది ఎంటర్ అవ్వడం అనేది చేయాలి. అంతేగాని మీరు గుడ్డిగా ట్రేడ్స్ లోకి అనేవి ఎంటర్ అవ్వకూడదు. యాజ్ అ బిగినర్ గా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. బిగినర్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ మెమరైజింగ్ క్యాండిల్ నేమ్స్ అండ్ ఇగ్నోరింగ్ ద కంటెక్స్ట్. క్యాండిల్ స్టిక్స్ నేమ్స్ వస్తాయి నెక్స్ట్ సెషన్ లో, లైక్ మురుబోజు, డోజీ, ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, డార్క్ క్లౌడ్ కవర్, ఇవన్నీ పేర్లు అవసరం లేదు. దాని వెనకాల కంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది బయర్ కి సెల్లర్ కి, అసలు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? బయర్ కి సెల్లర్ కి మధ్యలో ఉండే ఒక యుద్ధం లాగా చెప్పుకోవచ్చు మనం. బయర్ డామినేట్ చేస్తున్నారా, సెల్లర్ డామినేట్ చేస్తున్నారా, ఎవరు డామినేట్ చేస్తున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటుంది క్యాండిల్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కానీ వీ షుడ్ నాట్ గో ఆన్ ద మెమరైజింగ్ ఆఫ్ ద నేమ్స్. మనకు నేమ్ తో సంబంధం లేదు. మనకు బ్యాక్ ఎండ్ లో కంటెక్స్ట్ ఏం నడుస్తుంది అనేది ఇంపార్టెంట్. సో టేకింగ్ ఇమీడియట్ ఎంట్రీ ఆఫ్టర్ సీయింగ్ జస్ట్ 1 క్యాండిల్. ఒక క్యాండిల్ చూసి ఆ క్యాండిల్ రెడ్ పడితే నెక్స్ట్ చాలా మంది చేస్తారు ఈ మిస్టేక్. ఒక క్యాండిల్ గ్రీన్ పడింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ బై చేసేస్తారు. ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి కూడా వెయిట్ చేయరు. రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే సెల్ చేయడం, లేదా పుట్ బై చేయడము, కాల్ బై చేయడము, ఇలాంటి మిస్టేక్స్ చేస్తారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ క్లియర్ అనాలిసిస్ ఉండాలి. అనాలిసిస్ అయిన తర్వాతనే మనకు ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ ట్రీటింగ్ a wick break as the if it were candle close. Treating a wick break as if it were a candle close అంటే ఏంటంటే ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నప్పుడు జస్ట్ ఒక విక్ ఫామ్ అయిన వెంటనే విక్ ఫామ్ అయి క్యాండిల్ క్లోజ్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఇందులోనే వెంటనే ఓకే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయిందని చెప్పి ఎంటర్ అవ్వడము లేదా ఎగ్జిట్ అవ్వడం చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయకూడదు. మనకి ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ప్రాపర్ గా క్లోజ్ అనేది చేసినప్పుడు మాత్రమే మనము ఎంట్రీ తీసుకోవాలి. అజ్యూమింగ్ ఎవ్రీ డోజ్ అన్నప్పుడు ఈజ్ రివర్సల్ లేదా
హ్యామర్ ఈజ్ బై అని అనుకుంటాము. అంటే ఏంటంటే మనం ఒక డోజ్ గురించి నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో మనం డీప్ గా డిస్కస్ చేద్దాము. బేసిక్ ఏంటంటే డోజ్ అనేది ఇండెక్సివ్ క్యాండిల్. డోజ్ ఫామ్ అయిన వెంటనే మార్కెట్ లో హాల్ట్ వచ్చిందని లేదా రివర్సల్ వచ్చిందని చెప్పి అనుకోవడం, ఇవన్నీ బిగినర్స్ చేసే మిస్టేక్స్. క్లియర్ గా ఏంటంటే ఇంకా టైం ఫ్రేమ్ అనాలిసిస్, హైయర్ టైం ఫ్రేమ్ లో చూడకపోవడము, ఇగ్నోరింగ్ ద హైయర్ టైం ఫ్రేమ్ ట్రెండ్. అసలు ట్రెండ్ ఏం జరుగుతుంది, స్ట్రక్చర్ ఏం నడుస్తుంది, ఏ లెవెల్స్ లో మార్కెట్ ఉంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయకుండా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ కలర్స్ తోటి మనం ట్రేడ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఈ మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయండి. అనాలిసిస్ అనేది క్లియర్ గా ఉంచుకోండి. ట్రెండ్ అనాలిసిస్, లొకేషన్ అనాలిసిస్, స్ట్రక్చర్ ఏం ఫార్మ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సిరీస్ లో చూడడం అనేది జరుగుతుంది అనమాట. క్లియర్ అండి. సో ఫస్ట్ మనము ఫండమెంటల్స్ తోటి స్టార్ట్ చేద్దాము. అప్కమింగ్ సెషన్స్ లో లెవెల్ పెరిగే కొద్దీ ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఇంకా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నెక్స్ట్ వీడియోస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.